సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఒకసారి కమిషన్ మేడం విజిట్ చేయడానికి అక్కడ ఏమీ లేవు, బాగా గంటలుగా ఏమి బాగా అక్కడ వెళ్ళిన తర్వాత కొద్దిగా అంటే హెడ్ మాస్టర్ అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ ఫెసిలిటీ ఎందుకంటే అక్కడ బాగా పూర్గా ఉండేవాళ్ళు ఎక్కువ. సో నీడ్స్ అప్లోడ్ చేసిన తర్వాత సోర్సెస్ చూసాము. అయితే అంటే మాకు 10th క్లాస్ ఒక 120 to 130 మెంబర్స్ ఉంటారు. ఆ అడ్మిషన్స్ కోసం ఇక్కడ కాలేజెస్ వస్తూ ఉంటారు, ప్రైవేట్ కాలేజెస్. ఎవరు వచ్చినా వ్యాపారమే. సో వాళ్ళంతా కూడా ఇప్పుడైతే నోట్బుక్స్ ఇస్తున్నారు, అప్పుడైతే ఇచ్చేవాళ్ళు కాదు కదా. సో 1000 నోట్బుక్స్ 2000 నోట్బుక్స్ ఇస్తారు కాలేజ్. అలా చేస్తూ ఉంటే వాలంటరీ ఆర్గనైజేషన్ ఉన్నాయి కదా, వాళ్ళు బాగా పరిచయం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వస్తే మనం దాదాపు ప్రశ్నలు వెళ్తూ ఉంటాం. నేనేదంటే ఎవరు వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాను. వాళ్ళ దగ్గర అంటే 4 బ్యానర్లు పెడితే 4 వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఒకే ఫోటో చేసుకుంటారు, అందరూ డబ్బు పంచుకుంటారు. వాళ్ళ ఆదాయం అది. మనకేం కావాలా, ఒకరికి చేయొచ్చు సార్ మనకి. సో ఈ విధంగా ఉంటే వాళ్ళతో బాగా ర్యాప్ పెట్టుకుంటాం. ఉంటే ఇంకా ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ దగ్గర తెచ్చిస్తాం. ఈవెన్ టీచర్స్ డే అయితేనేమి, విమెన్స్ డే అయితేనేమి, ఏది కూడా వాళ్ళతోనే, మనం ఏది చేయమన్నమాట. ఆ విధంగా వస్తామంటే ఇంకా క్లాస్ రూమ్స్ లేవు. ఒక 55 lakhతో 3 క్లాస్ రూమ్స్ కట్టించాము. ఒక అమ్మాయిల టాయిలెట్స్ లేవు, 14 lakhsతో కట్టించాము. ఒక డైనింగ్ హాల్ కట్టించాము, 14 lakhs. టెంపుల్ ఒక 3 lakhs. మెడిటేషన్ కమ్ యోగా హాల్ ఒకటి 27/27 కన్స్ట్రక్షన్లో ఉంది. అదేవిధంగా 3000 square feet కూర్చోవడానికి. అదేవిధంగా నోట్బుక్స్ అయితేనేమి, ఇక వాళ్ళకి వేసిన చిప్పులు అయితేనేమి, గ్లాసెస్ అయితేనేమి, ప్లేట్స్ అయితేనేమి, అంటే వస్తూ ఉన్నది, ఇస్తూ ఉంటే వస్తున్నది డోనర్స్. అంటే మనం చేస్తున్న దాన్ని కొంచెం ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి చూసి అదే జరుగుతుంది ఇక్కడ అని చెప్పి సొసైటీ కూడా బాగా ఇన్వాల్వ్ అయింది. దాదాపు 1,20 lakh పైనే కలెక్ట్ చేశారు. అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ఒక బోర్డులో రాసి పెడితే దాన్ని చూసి కొంతమంది వచ్చారు. అంటే ఏదో ఒకటి చేయాలా అనే ఒక ఆలోచన. అయితే స్కూల్ అయితే బ్రహ్మాండంగా ఉంది, అంటే ఏవైతే లేవు అన్నీ సమకూర్చగలిగాము. అన్నీ A to Z ఉన్నాయి అక్కడ.